మా అపోహ పోగొట్టడానికి వచ్చిన నిన్ను నిలదీశానమ్మా. మీ మనసు కష్టపెట్టి మా అన్న ఆత్మ ఘోషించేలా చేసినాను. నన్ను క్షమించు నీలా. ఇప్పుడు అవన్నీ వదిలేపావా? ఇంతకు ఇన్ని రోజులు నువ్వేమైపోయావు? ఎక్కడున్నావు? నువ్వు లేకపోవటం వల్లే కదా అసలు ఇదంతా. ఇప్పటికైనా నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు బావా. కుదరదురా. నేనిక్కడే ఉంటే ఆ నీలా బసవ మళ్ళీ నా మీద అటాక్ చేస్తారు. పాని ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే నేనెవరికి దొరకకుండా ఉండాలి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నీలా ఆనంద్ కూతురని కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆస్తి కూడా మన చేజారే అవకాశం ఉంది. అంత దూరం రాకముందే ఏదో ఒకటి చెయ్యాలి. పానీ మన చేతిలో ఉంటేనే మన ఆటలు సాగుతాయి. అందుకే పానీ మనకు దొరకాలి. అప్పటి వరకు మనం ఏం చెయ్యలేము. రే, పాణిని వాళ్లే ఎక్కడో దాచి నాటకం ఆడుతున్నారేమోనని అనిపిస్తా ఉండాదిరా. అది కరెక్ట్గా చెప్పలేదు. పానీ ఎక్కడికెళ్ళాడన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. అది తేలేంత వరకు మనమంతా జాగ్రత్తగా ఉండాలి. నీలకు నన్ను గెలిచిన ఆనందం ఎంతోసేపుండదో అది జేడితో పెట్టుకుంది. ఇక లైఫ్ మొత్తం కన్నీళ్లు పెట్టుకుంటుంది. పెట్టుకునేలా చేస్తాను. చిన్నమ్మా, నేలాడుండాది తినడానికి రాదా? తమ్ముడు జాడ ఇంకా తెలియకపోయేసరికి దిగులుగా అక్కడ కూర్చుంది. దిగులుగా ఉండాదా? సర్లే, నేను మాట్లాడతాను. అమ్మా నీలా. అత్తయ్య, ఏందమ్మా ఆలోచిస్తుండావు? పాణి ఖచ్చితంగా దొరుకుతాడమ్మా. ఇప్పుడు మనం కలిసిపోలా? అట్టాగే మీ తమ్ముడు కూడా కలిసిపోతాడు. అంత మాత్రానికే దిగులు పడతా భోజనం మానేస్తాయట్టా. తిను. అత్తయ్య, నీకెందుకత్తయ్య శ్రమ? నేను తింటానుగా. ఇందులో శ్రమే ఉండాది. ఈరోజు నా చేతులతో స్వయంగా నేనే తినిపించాలా. అది చూసి పైనున్న మా అన్న సంతోషించాలా. ఏందమ్మా? చెల్లితత్తయ్య. పిచ్చి పిల్ల, తిను.
దగ్గరనుకున్న వాళ్ళు దూరం అయితే ఉండే బాధ నాకు తెలుసమ్మా. అందులోనూ తమ్ముడాయే, ఆ మాత్రం బాధుంటాదిలే. కాని నువ్వు కంగారు పడాల్సిన పనే లేదు. పాణి క్షేమంగా నీ దగ్గరకొస్తాడు. ఆ దేవుడే పంపిస్తాడు. మా అనుమానాన్ని అభిమానంగా మార్చడానికొచ్చిందానివి, అపోహలో ఉన్న మా కళ్ళు తెరిపించిందానివి. ఇంక నీకా దేవుడు ఏ కష్టం కలగనీయడమ్మా. అంతా మంచే చేస్తాడు. తులసి త్వరలోనే కోలుకుంటాది. కోలుకునే లోపు నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయత్తయ్య. తనని ద్వేషించిన ప్రతి ఒక్కరిని మార్చి తన కళ్ళ ముందుంచుతానని అమ్మకి నేను మాటిచ్చాను. మీరు నిజం తెలుసుకున్నారు, కానీ పాణి నన్ను నమ్ముతాడా? వాడు మారుతాడా అత్తయ్య? ఏది ఎప్పుడు జరగాలన్నది మన రాతని బట్టే ఉంటాదమ్మా. మన మీద మనం నమ్మకంతో ముందుకు సాగటం తప్ప మనం చేసేదేముంటది? అన్నీ నువ్వనుకున్నట్టే జరగాల. జరుగుతాయి. పైన మా అన్నున్నాడుగా, అంతా ఆయనే చూసుకుంటాడు. తిను. అయ్యయ్యో, ఈ నీళ్ళు తాగు. ఏంటి పిన్ని, మరీ ఇంత ప్రేమ చూపిస్తే ఇలాగే జరుగుతుంది. కొంచెం కొంచెం చూపించాలి. సంవత్సరమా 2 ఏళ్లా? 20 ఏళ్లకి నా మేనగోడల్ని చూసినాను. ఆపుకుంటే ఆగే ప్రేమ నాది. అలాగని 20 ఏళ్లకు సరిపడే భోజనం ఒక్క రోజులోనే పెట్టేస్తావా ఏంటి? అమ్మా నీలా, నిన్నిలా చూస్తాంటే సంతోషంగా ఉన్నా ఈ ఆనందం నీకు చిన్నతనంలో కరువైనందుకు చాలా బాధగా ఉండదమ్మా. మేమే గనక తులసిని అర్థం చేసుకొనుంటే నువ్వు కూడా చిన్నప్పుడు మీ అమ్మ చేతి ముద్ద తినేదానివి. నా వల్లే నీకు ఆ అదృష్టం లేకుండా పోయినది. ఈ సమయంలో మీ అమ్ముంటే ఎంత సంబరపడిపోయేదో. అమ్మా నీలా, నాకు తులసిని చూడాలనుందమ్మా.
கவலைப்பட தேவையில்லை. உன் மனசுக்கு பிடிச்ச உங்க மாமா பையன்தான் நீ கட்டிக்க போற ஆள். இது இந்த நாகர்கோயில் நாகமுத்து நம்பி சொல்ற விஷயம். இது உன் கையில இருந்தா கல்யாணம் கன்ஃபார்ம். నాగముత్తు స్వామి నమ్మకంతో చెప్పాడు బావే నాకు కాబోయే భర్త అని. ఇంతకీ ఎక్కడున్నాడు నా కాబోయే పతిదేవుడు? బావా 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 ఇంకా బావేంటి? కళ్యాణం కన్ఫర్మ్ అని చెప్పాడుగా స్వామీజీ. ఏవండి ఏవండి ఎక్కడున్నారండి? ఏవండి ఎక్కడున్నారు? ఏయ్ మీ అన్నయ్య గారు ఎక్కడే? ఏంటి అన్నయ్య గారా? అవును. ఎక్కడైనా కన్ఫర్మ్. అవును కన్ఫర్మ్ అయింది కాబట్టి అలా పిలుస్తున్నాను. నువ్వు పిక్నిక్ నుంచి వస్తున్నావా, పిచ్చి ఆసుపత్రి నుంచి వస్తున్నావా? నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు. మీ అన్నయ్య గారు ఎక్కడున్నారో చెప్పు. తెలీదు. ఏవండి ఏవండి బావగారండి ఎక్కడున్నారండి? ఇదేంటి ఇంట్లో ఎవరూ కనిపించటం లేదు. మావే లేడు, అత్తయ్య లేదు. అమ్మో ఆ నీళ్ళు కూడా కనిపించట్లేదు. వీళ్ళందరూ ఎక్కడికెళ్ళినట్టు? ఎప్పుడు ఆకులు నమలటమేనా మేకలాగా? ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడ తగలడ్డారు? ఎంతకీ నువ్వెప్పుడు తగలండావే? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏందే నీ నసా? ఎవరెక్కడికి వెళ్ళినారో కనుక్కోవడమేనా నా పని? ఎక్కడ చచ్చారో ఏందో నాకేం తెలుసు. మరి నువ్వెందుకే ఇంట్లో ఉండి ఏం లాభం? ఇదెక్కడికోలే, వాళ్ళ గురించి నన్ను అరుస్తావేంది? ఏం చేయాలో తెలియక తప్పక. అయ్యో ఇదెందుకు ఫోన్ చేస్తుంది? హలో హలో ఎవండి? ఎవరండి మాట్లాడేది? నేనండి, కీర్తిని. అమ్మడి అమ్మ, గాడిదలు అరిచేదానివి గౌరవంతో పిలుస్తున్నావేంటే? అంటే అలత్తా ఇరు, అలగా పేసు. నీ బావ తానా వందు నీ ఒడిలో వాలిపోతాడే. నాగర్కోల్ వెళ్ళాను కదా, వెళ్తే అక్కడో స్వామీజీ నాకు జాతకం చెప్పాడు. జాతకం చెప్పాడా? ఉన్నాడా పోయాడా? ఎక్కడికి పోతాడు? పైకి. నీ జాతకం మొత్తం చూశాక వాడికి వాడి జీవితం మీదే విరక్తి పుడుతుంది కదా. ఊరుకోండి మీరు మీ సరసం. సరసమా? చెప్పు. జాతకంలో ఏముందో తెలుసా? ఏముంది? నీకు నాకు పెళ్ళవుతుందని రాసుందంట. అమ్మటి అమ్మా, చెప్తా నీ సంగతి. సరే, నువ్వు జాతకం ఎక్కడ చూపించుకున్నావు? నాగర్కోల్ నాగముత్తు స్వామి దగ్గర. అలాగా. నేను వేములవాడ రాజన్న దగ్గర చూపించుకున్నాను. ఆయన నాకు నీలకి పెళ్ళవుతుందని చెప్పారు. ఎదో స్టోరీలు చెప్పమాకే. జాతకం అంట జాజికాయ అంట. పెడిఫరం నీ సదుపా. అత్తయ్యా అత్తయ్యా. నీలా నేను.
వదినా, ఇన్నాళ్ళు నిన్ను చూడ్డానికి నా ద్వేషం అంటొచ్చినది. ఇప్పుడు నీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదనిపిస్తున్నది. ఏం చేస్తే నా వల్ల నువ్వు పడ్డ కష్టం కనుమరుగవుతాదో వదినా? ఎలా సమాధాన పరిస్తే కుమిలిపోతున్న నా అన్న ఆత్మ శాంతిస్తుంది? అమ్మా, బాధపడకమ్మా. నువ్వు అత్తయ్యని చూడ్డానికి వచ్చావుగా, మావయ్య ఆత్మ చాలా సంతోషపడుతుంది. అర్థం చేసుకోలేకపోయాన్రా. నా అన్న మనసు పడ్డ తులసి ఆయనంత మనసు గలదని అర్థం చేసుకోలేకపోయినాను. ఒక రాక్షసుడు దేవత మీద నింద వేస్తే అది నిజమని నమ్మినాను. నా అన్న మనసు గెలుచుకున్న ఈ మనిషినే కష్టపెట్టాన్రా. నా అన్న చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిరోజు ఆ దేవుణ్ణి కోరుకునేదాన్ని. ఎందుకు నా పగ నెరవేరడం లేదు అని నిలదీసేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమవుతున్నదిరా, ఒక దేవత మీద పగ తీర్చుకుంటానని ఆ దేవుణ్ణి కోరితే ఆయన మాత్రం నా కోరిక ఎట్ట నెరవేరుస్తాడ్రా? నువ్వు చాలా గొప్పదాని వదినా. అందుకే నీలాంటి మనసున్న నీలని కన్నావు. ఆ నీళ్లతోనే నా కళ్ళు తెరిపించినావు. మాటంటే పడని మనుషులున్న ఈ రోజుల్లో మనసు గాయపరిచిన మమతల కోసం మదన పడే మీలాంటి వాళ్ళున్నారంటే చాలా గర్వంగా ఉన్నది వదినా. ఇంత మంచి మనసు నీకున్నది కాబట్టే నా అన్న మనసు నీ సొంతమైనది. ఇది నేను ఆ రోజే అర్థం చేసుకొనుంటే నీకిట్లాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. కాదు వదినా. అయ్యో, ఇందులో మీరు చేసిన తప్పే ఉందమ్మా. ఆ పైవాడు అలా జరగాలని రాసిపెట్టాడు. లేదు బసవా, నేను చేసింది క్షమించరాని నేరం. ఆ రోజు తులసిని అపార్థం చేసుకున్నాను. నిన్నటికి నిన్న నా అన్న రక్తం పంచుకు పుట్టిన నీలని కూడా అపార్థం చేసుకున్నాను. అమ్మా, ఎందుకమ్మా బాధపడతావు? నువ్వు కావాలని చేయలేదు కదా. కావాలని చెయ్యలేదురా, కానీ కావలసిన వాళ్ళని దూరం చేసుకున్నాను. పాపం చేసినానురా. మీరేం పాపం చేయలేదమ్మా. మీరు తులసమ్మకి దూరంగా ఉన్నారన్న బాధ రేపు దగ్గరైన మరుక్షణం మాయమైపోతుంది. బసవా, తులసి నన్ను క్షమిస్తుందంటావా? ద్వేషించే వాళ్ళకే క్షమించాల్సిన అవసరం ఉంటుందమ్మా, ప్రేమించే వాళ్ళకి కాదు. మా తులసమ్మది ప్రేమ గుణం. అవునమ్మా, అత్త ఎప్పుడూ మనతో కలిసిపోవాలనే ప్రయత్నించింది. ఇప్పుడు నీలో అనుమానం పోయి
అభిమానం మొదలైందని తెలిస్తే ఖచ్చితంగా ఆనందపడుతుంది. తను పడ్డ కష్టం మర్చిపోయేంత ఆనందం నేను కలిగించగలనా సూర్య? తప్పకుండా కలిగిస్తావు అమ్మా. అత్తయ్య కళ్ళు తెరిచేలోపు నీలను మన ఇంటి మహారాణిని చేయాలి. అది చూస్తే చాలు, అత్తయ్య పడ్డ కష్టం క్షణాల్లో కనుమరుగైపోతుంది. అవునమ్మా, నీలమ్మ సంతోషమే మా పిన్నమ్మ సంతోషం. నిజానికి నీలను మీరు ఆదరించే క్షణం కోసం మా పిన్నమ్మ ఎంతగానో ఎదురు చూసింది. కానీ ఇప్పుడు చూడలేకపోతుంది. ఇప్పుడు చూడకపోతేనేంది బసవా? తను కళ్ళు తెరిచేసరికి తను చూడాలనుకున్న క్షణం తెరిచిన తర్వాత ప్రతి క్షణం చూస్తుంది. ఇంకా నీల జీవితంలో ఆనందం తప్ప మరేదీ ఉండదు. ఇప్పుడు అది నేనాడిన నాటకమని, అందులో తులసి తప్పేం లేదని చెప్పాల్సొచ్చింది. దీనంతటికీ కారణమైన నీలని, మైథిలిని, బసవాని ఎవ్వర్నీ వదలను.